జనతా పార్టీలో భావిస్తాం. ఎందుకంటే వారు సమయం ఇచ్చేటటువంటి అవకాశం చాలామందికి తక్కువ. అటువంటిది వారు ఇంత సమయాన్ని ఇచ్చి వారందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మరొకసారి మీకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులు, ఈ కార్యక్రమం ఉన్నటువంటి ఇతర నాయకులు, రాజేష్ గారు, మాజీ కార్పొరేటరు రాయపాటి సాయికృష్ణ గారు, మిగతా అందరికీ కూడా పేరు పేరున కూడా మరొకసారి ధన్యవాదాలు. అధ్యక్షులకి, అలాగే రాష్ట్ర పదాధికారులు, జిల్లా స్థాయి నాయకులకి, మోర్చా అధ్యక్షులకి, అలాగే వేదిక మీద ఉన్న జయప్రకాష్ నాయుడు గారికి, అరుణ గారికి, మన చంద్ర సాంసరావు గారికి అవినీతి పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్, జై భారత్. అందరం సామూహికంగా జనగణ అవసరం లేదు. రెండు 2014 వాళ్ళు దూరం అయ్యారు, తెలుసుకొని ఇప్పుడు వచ్చారు. చూద్దాం ఇప్పుడు ఏం చేస్తారు. ఈసారి చేయించే బాధ్యత మోదీ గారు నేను తీసుకుంటానంటున్నారు. థ్యాంక్ యూ. దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి లోక్సభ మరియు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. అయితే 2014లో అధికారం చేపట్టినటువంటి నరేంద్ర మోదీ గారు 2014 కంటే ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందో, గత 70 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేనటువంటి అనేకమైనటువంటి విషయాలు, అది 370 ఆర్టికల్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగంగా మొదటి నుంచి గుర్తించినప్పటికీ కూడా ఈ దేశంలో వివిధ చట్టాలుగా 2 చట్టాలు 2 జెండాలు అన్నట్లుగా చేసినటువంటి పరిస్థితి నుంచి నరేంద్ర మోదీ గారు ఒకే చట్టం ఒకే జెండా ఉండాలి అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేయటం, ముస్లిం సోదరీమణులందరినీ కూడా కలుపుకుంటూ వారు గత కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా వారు పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో త్రిపుల్ తలాక్ పేరుతోటి అవన్నీ కూడా రద్దు చేయటం, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా ఒక పక్క ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తూ మరో పక్క ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిని కూడా కాపాడుకుంటూ ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఏవైతే సంక్షేమ పథకాలు అందాలో, ఏదైతే ప్రజలందరూ కూడా బాధలు పడతా ఉన్నారో గత 70 సంవత్సరాలుగా ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు అనుగుణంగా ప్రజల్ని రక్షించుకుంటూ అవసరమైనటువంటి ప్రతి సందర్భంలోనూ కూడా ప్రజల తరఫున ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. కాబట్టే 2014లో ఏ రకంగా అయితే ప్రజలందరూ ఆదరించారో అంతకి ఒకంత ఎక్కువగానే 280 సీట్లతోటి మొదటిసారిగా అధికారంలోకి వస్తే రెండవసారి 303 సీట్లతోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని 370 సీట్లని దాటాలి, ఎన్డీఏ ప్రభుత్వానికి 400 పైన సీట్లు రావాలి అనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ దేశ మూలాలన్నింటినీ కూడా ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చెరిపేసినాయో ఆ మూలాలన్నీ కూడా ఒక చోటకి చేర్చి ఈ సంస్కృతిని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా అటు యోగా విషయంలో కావచ్చు, అయోధ్యలో రామ జన్మభూమి విషయం కావచ్చు, అదేవిధంగా మనం ఏదైతే ఇంతకాలం పాటు వదిలేసినటువంటి మన సాంప్రదాయమైనటువంటి వైద్యాన్ని కావచ్చు,
అన్నిటిని కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇవాళ రాబోయేటటువంటి రోజుల్లో ప్రజల ముందుకు మరొకసారి భారతీయ జనతా పార్టీ వస్తూ ఉంది. మనం కనుక చెప్పుకుంటూ పోతే అటు ఒక పక్క మహిళల్ని, అదేవిధంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్ని, శిశువుల్ని, మరో పక్క నిరుద్యోగుల్ని, మరో పక్క ఈ దేశం భవిష్యత్తు కోసం ఉన్నటువంటి విద్యార్థుల్ని అందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్తూ అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ మరోపక్క దేశాన్ని కూడా అభివృద్ధి బాట తీసుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోదీ గారు మన ఆంధ్ర రాష్ట్రం, విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ దేశానికి ఈ రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రంగా భావించి తల్లి బిడ్డను వేరు చేశారని ఏదైతే వారు చెప్పారో దానిలో భాగంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు సుమారుగా 24 లక్షల పైన పేదలకి ఇల్లు ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేయటం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళినటువంటి సంఘటన మనం గత 10 సంవత్సరాల్లో చూసాం. మనం కనుక చెప్పుకుంటూ పోతే 2014 కంటే ముందు ఈ దేశ యొక్క పరిస్థితి ఏంటి, 2014 తర్వాత ఉన్నటువంటి దేశ పరిస్థితి ఏమిటి అనేది సుస్పష్టంగా మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారం చేపట్టిన తర్వాత ఎక్కడో 14వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క ఎకానమీ ఏదైతే ఉందో ఇవాళ 4వ స్థానానికి చేరి రాబోయేటటువంటి రోజుల్లో 3వ స్థానానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం కనుక చూసినట్లయితే అటు పారిశ్రామిక రంగం ద్వారా, అభివృద్ధి ద్వారా అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తూ, ముఖ్యంగా విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని చూసినట్లయితే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టడం, నిట్ ఇవ్వటం, ఎన్ఐఐటి చేయటం, అదేవిధంగా ఐఐటి, ఐఐఎంలు కేవలం 11 సంస్థల్ని గతంలో రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా పెడితే 28 సంస్థలను శాంక్షన్ చేసినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే చేపట్టింది. కాబట్టి ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీ, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి సమానంగా ఉన్నటువంటి ఇతర పార్టీలన్నీ కూడా ఇవాళ ఎన్డీఏ కూటమిలోకి వచ్చి రాబోయేటటువంటి రోజుల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేసేదానికి వారందరూ కూడా సిద్ధపడి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే అటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోదీ గారు భారతదేశం యొక్క చరిత్ర ఏదైతే మాసిపోయినటువంటి చరిత్రగా పెట్టారో వాటన్నిటిని కూడా మార్చి ఇవాళ వికసిత్ భారత్ పేరుతోటి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప నాయకుడిగా మనందరి చేత కీర్తించబడతా ఉన్నారు. వికసిత్ భారత్ యొక్క లక్ష్యం కేవలం ఈ దేశం యొక్క ఎకానమీని డెవలప్ చేయడం మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా కనీస అవసరమైనటువంటి త్రాగునీరు, కనీస అవసరమైనటువంటి విద్య, వైద్యం, వాటితో పాటుగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా స్వంత ఇల్లు కళ నెరవేర్చే విధంగా నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలన్నీ కూడా గత 10 సంవత్సరాలుగా చేపడతా ఉన్నారు. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే నరేంద్ర మోదీ గారు ఆశించారో ఈ దేశం యొక్క అభివృద్ధిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవడంలో కూడా మనం కనుక చూసినట్లయితే 2014 కంటే ముందు ఈ దేశంలో రోడ్లు వేయటం కనుక చూసినట్లయితే కేవలం ప్రతిరోజు కూడా 8 కిలోమీటర్ల సరాసరిన ఈ దేశంలో యావరేజ్ని వేస్తూ ఉంటే ఇవాళ 43 కిలోమీటర్లు ప్రతిరోజు కూడా భారతదేశంలో ఏదో ఒక మూల కార్యక్రమం జరుగుతూ ఉండి నూతన రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. దానికోసం సుమారుగా ఇప్పటివరకు 46,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేవలం రోడ్ల మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద పెట్టిందంటే నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన ఏ రకంగా ఉందో మనందరికి కూడా తెలుసు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఆర్థిక భద్రతనిస్తూ వారి యొక్క జీవనాన్ని కాపాడుతూ పిఎం విశ్వకర్మ యోజన పేరుతోటి చేతి వృత్తులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇవాళ సుశిక్షితమైనటువంటి వ్యక్తులుగా తయారు చేస్తూ వారందరిని కూడా ముందుకు తీసుకొని వెళ్తూ వారందరిని కూడా ఈ దేశ గమనంలో, ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ముందుకు ఏ రకంగా వెళ్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి రోడ్డు మీద ఉన్నటువంటి తోపుడు బండి ఏదైతే ఉందో వారికి కూడా ప్రధానమంత్రి స్వానిధి పేరుతోటి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆసరా పేరుతోటి స్టిక్కర్ వేసుకొని వారు ఏదైతే పెట్టుకున్నారో అటువంటి పథకాలన్నింటినీ కూడా చేపట్టినటువంటి నరేంద్ర మోదీ గారు
అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా హర్ ఘర్ జల్ పథకం కింద సుమారుగా మన గుంటూరు నగరానికి చూసినట్లయితే కనుక సుమారుగా 68,000 కనెక్షన్స్ ఓన్లీ గుంటూరు నగరానికి కొత్తగా ఇచ్చినటువంటి నీటి కనెక్షన్స్. దేశవ్యాప్తంగా కూడా సుమారుగా ఇటువంటి 12 కోట్ల నీటి కనెక్షన్స్ ఇస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇటువంటి దానిలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారిది. అదేవిధంగా విశ్వవిద్యాలయాలు చూసినట్టయితే గతంలో కనుక చూసుకున్నట్టయితే చాలా తక్కువ విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ సుమారుగా 68 విశ్వవిద్యాలయాలు వచ్చినాయి అంటే కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారంతో వచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా ఎయిమ్స్ హాస్పిటల్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా మన అనంతపూర్ నుంచి మనకి అమరావతికి నగరానికి ఎక్స్ప్రెస్ హైవే కానివ్వండి, విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కానివ్వండి, అదేవిధంగా విశాఖపట్నం దగ్గర నుంచి వచ్చినటువంటి కోస్టల్ కారిడార్ కానివ్వండి, పెట్రోలియం యూనివర్సిటీలు కానివ్వండి, గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోదీ గారు అనేక పథకాలని మన రాష్ట్రానికి ఇవ్వటం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పక్కదావ పట్టించి తప్పుడు మాటలతోటి తప్పుడు ఆలోచనలతోటి వీరందరూ కూడా సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజలందరూ కూడా మోసం చేసుకుంటూ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కనుక చూసినట్టయితే సుమారుగా 23,000 కోట్ల రూపాయలని కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారుల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ప్రధానమంత్రి గారి అటల్ పెన్షన్ యోజన కింద 29 లక్షల మందికి సుమారుగా మన ఆంధ్ర రాష్ట్రంలో డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలని ప్రవేశపెట్టడం, వారందరి ద్వారా కూడా పెన్షన్లు వస్తూ ఉంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా చెప్పుకుంటూ వారు పెన్షన్లు ఇవ్వడం కోసం ఏదైతే వాలంటీర్ వ్యవస్థను ఇంతకాలంగా వాడుకుంటూ వచ్చిందో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఆ వాలంటీర్లందరినీ కూడా ఆపివేయమని చెబితే ఇవాళ వృద్ధులందరినీ కూడా ఇబ్బంది పెడుతూ వారందరికీ కూడా చెప్పేటటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద తోస్తూ ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు ఎవరిని కూడా వాడుకోకుండా వారందరినీ కూడా అక్కడికి వచ్చి ఎండల్లో ముసలివాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ కూడా వచ్చి పెన్షన్లు తీసుకొని వెళ్ళమంటుందంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం తన యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేయడం కోసం ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉందనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు సుమారుగా 6,000 కోట్ల రూపాయలని గతంలో నరేంద్ర మోదీ గారు ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాటన్నింటిని కూడా పక్కదోవ పట్టించి మన గుంటూరు నగరాన్ని కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 580 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద ఇస్తే ఇవాళ మురుగు కాలువలన్నీ కూడా ఏ రకంగా పూడికలతోటి పేరుకుపోయి ఉన్నాయో మనందరం కూడా చూసాం. ఈ రకంగా నరేంద్ర మోదీ గారు అనేకమైనటువంటి రహదారుల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా అటు ఆనందపురం పెందుర్తి నేషనల్ హైవే 16 ఏదైతే ఉందో అది చేయడం కానివ్వండి, పక్కన ఉన్నటువంటి అమృత్ పథకం కింద మనకి ఇచ్చినటువంటి జలజీవన యోజన కింద ఇచ్చినటువంటి జల పథకం కానివ్వండి, అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి విజయవాడ నగరాన్ని కూడా స్మార్ట్ సిటీగా మార్చినటువంటి విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి ఉపయోగించుకుంటూ రహదారులు నిర్మిస్తూ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరూ కూడా మాయ మాటలతోటి ప్రజలందరూ కూడా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక రవాణా సౌకర్యం కేవలం రహదారుల ద్వారా మాత్రమే కాదు, వారందరికీ కూడా పేదవాళ్ళు కూడా ఒక మంచి ప్రయాణం జరగాలి అంటే, సుదూర ప్రాంతాలకి వెళ్ళాలి అంటే ఇంతకాలం అతి కష్టమైనటువంటి ఏసీ చైర్ కారులోనో వాటిలో తిరగాలంటే కష్టంగా ఉంటే నరేంద్ర మోదీ గారు మన గుంటూరు నగరాన్ని నుంచి కూడా వందే భారత్ రైలుని ప్రవేశపెట్టడం, హైదరాబాద్ నగరం నుంచి తిరుపతి దాకా కనెక్టివిటీ ఏర్పాటు చేయటం, అదేవిధంగా హైదరాబాద్ రాజధాని దగ్గర నుంచి తెలంగాణ రాజధాని నుంచి మొదలు పెడితే మన విశాఖపట్నం వరకు కూడా వందే భారత్ రైలు ఇవ్వటం, 6 వందే భారత్ రైలుని మన ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలుసు. అదేవిధంగా 5,411 కోట్ల రూపాయలతోటి ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా 252 కిలోమీటర్ల నేషనల్ హైవేని అక్కడ ప్రకటించడమే కాదు, ఇవాళ మనం కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి జిల్లాలోనూ కూడా ఈ దేశంలో ప్రతి గ్రామానికి కూడా నేషనల్ హైవే కనెక్టివిటీ ఏర్పాటు చేస్తూ నేషనల్ హైవేకి సపరేట్ ఫండ్స్ ఇచ్చుకుంటూ తీసుకుని వెళ్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరో పక్క కనీసం పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఉన్నటువంటి రహదారులు కూడా కనీసమైన నిర్మాణం లేకుండా, రిపేర్లు కూడా చేయకుండా ఆ రకంగా గుంటలమయం చేసేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉంటే
మరో పక్క నరేంద్ర మోదీ గారి అభివృద్ధి కోసం అని చెప్పి ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ రకంగా అనేక పథకాలని నరేంద్ర మోదీ గారు ప్రజల మధ్యకి తీసుకురావటం, రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా 370 సీట్లతోటి అధికారాన్ని కేంద్రంలో మరొకసారి చేపట్టబోతూ ఉంటాం మనందరికి కూడా తెలుసు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ సహకరించినటువంటి తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలతో కూడా కలిసి 25కి 25 సీట్లు కూడా గెలుచుకొని 175 అసెంబ్లీల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ యొక్క నాయకత్వంలో ఇవాళ ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలని రాబోయేటటువంటి 5 సంవత్సరాలకు కూడా నరేంద్ర మోదీ గారు నిన్న ఒక మాట చెప్పారు రాజస్థాన్లో జైపూర్లో జరిగినటువంటి సభలో. ఇప్పుడు దాకా 10 సంవత్సరాలు ట్రైలర్ వేశాము, రాబోయేటటువంటి 5 సంవత్సరాలు అసలైనటువంటి సినిమా ఇక్కడ ఉన్నటువంటి అవినీతి పార్టీలకి, అవినీతి ప్రభుత్వాలకి చూపించబోతా ఉన్నాం. ఈ దేశ గమనాన్ని రాబోయేటటువంటి 100 సంవత్సరాలకి సరిపడా అభివృద్ధి ఏ రకంగా చేయాలనేది ఇవాళ మేము ఫౌండేషన్ వేయబోతామని చెప్పి వారు చెప్పినటువంటి మాట సత్యదూరం కాదు. ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరొకసారి అధికారం చేపట్టబోతా ఉంది. చేపట్టిన తర్వాత ఈ దేశం యొక్క గమనాన్ని మార్చి ప్రపంచ అగ్రదేశాల సరసన నిలబెట్టేదానికి రాబోయేటటువంటి 5 సంవత్సరాలు కూడా ఫౌండేషన్ కాబోతా ఉన్నాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సహకరించాలి. దీనికి నరేంద్ర మోదీ గారి వెనకాల నిలబడవలసినటువంటి ఆవశ్యకత, అవసరం ఇవాళ ఈ దేశానికి కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. అంటే సుదూర ప్రాంతాలకి వెళ్ళాలి అంటే ఇంతకాలం అతి కష్టమైనటువంటి ఏసీ చైర్ కారులోనో వాటిలో తిరగాలంటే కష్టంగా ఉంటే నరేంద్ర మోదీ గారు మన గుంటూరు నగరాన్ని నుంచి కూడా వందే భారత్ రైలుని ప్రవేశపెట్టడం, హైదరాబాద్ నగరం నుంచి తిరుపతి దాకా కనెక్టివిటీ ఏర్పాటు చేయటం, అదేవిధంగా హైదరాబాద్ రాజధాని దగ్గర నుంచి తెలంగాణ రాజధాని నుంచి మొదలు పెడితే మన విశాఖపట్నం వరకు కూడా వందే భారత్ రైలు ఇవ్వటం, 6 వందే భారత్ రైలుని మన ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలుసు. అదేవిధంగా 5,411 కోట్ల రూపాయలతోటి ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా 252 కిలోమీటర్ల నేషనల్ హైవేని అక్కడ ప్రకటించడమే కాదు, ఇవాళ మనం కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి జిల్లాలోనూ కూడా ఈ దేశంలో ప్రతి గ్రామానికి కూడా నేషనల్ హైవే కనెక్టివిటీ ఏర్పాటు చేస్తూ నేషనల్ హైవేకి సపరేట్ ఫండ్స్ ఇచ్చుకుంటూ తీసుకుని వెళ్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరో పక్క కనీసం పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఉన్నటువంటి రహదారులు కూడా కనీసమైన నిర్మాణం లేకుండా, రిపేర్లు కూడా చేయకుండా ఆ రకంగా గుంటలమయం చేసేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉంటే మరో పక్క నరేంద్ర మోదీ గారి అభివృద్ధి కోసం అని చెప్పి ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ రకంగా అనేక పథకాలని నరేంద్ర మోదీ గారు ప్రజల మధ్యకి తీసుకురావటం, రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా 370 సీట్లతోటి అధికారాన్ని కేంద్రంలో మరొకసారి చేపట్టబోతూ ఉంటాం మనందరికి కూడా తెలుసు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ సహకరించినటువంటి తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలతో కూడా కలిసి 25కి 25 సీట్లు కూడా గెలుచుకొని 175 అసెంబ్లీల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ యొక్క నాయకత్వంలో ఇవాళ ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలని రాబోయేటటువంటి 5 సంవత్సరాలకు కూడా నరేంద్ర మోదీ గారు నిన్న ఒక మాట చెప్పారు రాజస్థాన్లో జైపూర్లో జరిగినటువంటి సభలో. ఇప్పుడు దాకా 10 సంవత్సరాలు ట్రైలర్ వేశాము, రాబోయేటటువంటి 5 సంవత్సరాలు అసలైనటువంటి సినిమా ఇక్కడ ఉన్నటువంటి అవినీతి పార్టీలకి, అవినీతి ప్రభుత్వాలకి చూపించబోతా ఉన్నాం. ఈ దేశ గమనాన్ని రాబోయేటటువంటి 100 సంవత్సరాలకి సరిపడా అభివృద్ధి ఏ రకంగా చేయాలనేది ఇవాళ మేము ఫౌండేషన్ వేయబోతామని చెప్పి వారు చెప్పినటువంటి మాట సత్యదూరం కాదు. ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరొకసారి అధికారం చేపట్టబోతా ఉంది. చేపట్టిన తర్వాత ఈ దేశం యొక్క గమనాన్ని మార్చి ప్రపంచ అగ్రదేశాల సరసన నిలబెట్టేదానికి రాబోయేటటువంటి 5 సంవత్సరాలు కూడా ఫౌండేషన్ కాబోతా ఉన్నాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సహకరించాలి. దీనికి నరేంద్ర మోదీ గారి వెనకాల నిలబడవలసినటువంటి ఆవశ్యకత, అవసరం ఇవాళ ఈ దేశానికి కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.